దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. నీ పాద సన్నిధికొస్తుండగా కృప చూపండి, సహాయం చేయండి. ఈ దినమున తండ్రి నాయన మాతో మాట్లాడనన్న వాగ్దానం కొరకే నీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీ స్వాధీనం ఉంచుకో. ఆటంకాలు తొలగించండి ప్రభా నాయన, నీకు వందనాలు. మీరే తండ్రి మూల నా తండ్రి, మా కుటుంబం మా బిడ్డల తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చూద్దాం. 24వ కీర్తన మరి 7వ వచనం నుంచి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశూర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. గుమ్మము అంటే ఇంటికి మరి మొదటి ద్వారం ఎక్కడుంటుందండి? ముందుగా ఉంటుంది. వెనక నుంచి అయితే రాము కదా. ఒక ఇంట్లోకి రావాలంటే చుట్టూ తిరిగి రాము కదా. ఎదురుగా గుమ్మము ఎత్తుగా మరి ఫస్ట్గా ఉంటుంది, మొదటి స్థానంలో ఉంటుంది మొదటి గుమ్మం. ఆ డోర్స్ ఓపెన్ చేసుకుంటేనే మనం హాలు, కిచెను, బెడ్రూము అలాగా మనం వెళ్ళిపోతాం కదా. అయితే ఈ గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మరి మీ తలుపులు తెరవండి, పురాతనమైన తలుపులారా. అంటే గుమ్మము అనగా మరి ఆ ఇంటికి మొదటి స్థానంలో ఉండే ఫస్ట్గా మెయిన్ డోర్ అంటారు కదా. ఆ మొదటి గుమ్మం అది తలుపులు తెరుచుకుంటేనే మనం లోపలికి రాగలుగుతాం. అలాగనే గుమ్మముతో పోలుస్తున్నాడు నిన్ను నన్ను ఈ రోజున. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. మీ తలలు పైకెత్తాలంటే, మన తలలు పైకెత్తబడాలంటే, నీ తల పైకెత్తబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆ కుటుంబానికి, భర్తకి, పిల్లలకి, పురుషుడైతే భార్యకి, పిల్లలకి, సమాజానికి మీ తలలు పైకెత్తుడి అని చెప్తున్నాడు దేవుడు. అవును, నీ తల పైకెత్తబడాలంటే మరి నువ్వు ఎలా ఉండాలి? భార్యకి నమ్మకంగా ఉండాలి, భర్తకి భార్యగా నువ్వు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండాలి, ఆ కుటుంబము దేవాది దేవుడు మహిమగల రాజుకి నమ్మకంగా ఉండాలి. అప్పుడే మరి నీ తల పైకెత్తబడుతుందని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున. అవును, మన తలలు పైకెత్తబడాలంటే మనలో ఎటువంటి లోపం ఉండకూడదు, మనలో ఎటువంటి పాపం ఉండకూడదు. మనము దేవునికి యథార్థంగా ఉండాలి, కుటుంబానికి, సమాజానికి కూడా మనం యథార్థంగా జీవించాలి. అవును, మన తలుపులు నీ హృదయం అనే తలుపులు మరి తెరుచుకున్నారా లేదా దేవుని కొరకు? నువ్వు తెరిస్తేనే దేవుడు లోపలికి వస్తాడు. ఇప్పుడు మనం కూడా తలుపులు తీసుకుంటేనే మరి లోపలికి రాగలుగుతాం. తలుపులు తెరవకపోతే మనం బయటనే ఉంటాం కదా. అందుకని గుమ్మము మొదటగా ఉంటుంది, మొదటి స్థానంలో ఉంటుంది అనమాట. మరి నువ్వు నేను ఏ స్థానంలో ఉన్నావు? నిన్ను గుమ్మంతో పోలుస్తున్నాడు, తలుపుతో పోలుస్తున్నాడు గనక నీ హృదయం అనే తలుపులు నువ్వు తెరవాలి దేవుని కొరకు. దేవుని నువ్వు ఆహ్వానించావా ఈరోజు వరకు? మరి గుమ్మముగా నువ్వు ఉన్నావా? నీ తల పైకెత్తబడుతుందా? నువ్వు తల దించుకుంటున్నావంటే నీ పిల్లల ముందు, నీ భర్త ముందు, నీ భార్య ముందు, సమాజం ముందు నీలో ఏదో ఒక లోపం ఉంటేనే నువ్వు తల దించుకోగలుగుతావు. నువ్వు తలెత్తుకోలేని తిరగలేవు. అందుకని మన తలలు పైకెత్తబడాలంటే మరి మన తలలు అంటే గుమ్మంతో పోలుస్తారు. నీ గుమ్మములు అంటే తలలు పైకెత్తుడి, గుమ్మములారా అంటే నిన్ను నన్ను మనందరినీ కలుపుతూ ఉన్నాడు, పురుషుడైన స్త్రీ అయినా. అందుకని మన తలలు పైకెత్తబడాలంటే, మనము ధైర్యంగా నిలబడగలాలంటే ఒక మనిషి ముందు, ఒక వ్యక్తి ముందు, పిల్లల ముందు, భర్త ముందు, సమాజం ముందు, పెద్దల ముందు, అధికారుల ముందు నువ్వు ఒక వ్యక్తిగా మరి ధైర్యంగా నువ్వు తల పైకెత్తాలంటే నీ బంధువుల ముందు, నీ స్నేహితుల ముందు, నువ్వు జాబ్ చేసే దగ్గర, నువ్వు పని చేసే దగ్గర, నువ్వు తల పైకెత్తుకొని తిరగాలంటే నీలో ఏముండాలి? యథార్థత ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి దేవునికి. దేవుని భయము, భక్తులు కలిగి మరి ఉంటున్నామా లేదా? మన హృదయం ఎలాగుంది? మన ఇంకా హృదయం అనే తలుపులు దేవుని కొరకు తెరుచుకున్నామా లేదా?
అవి కూడా మనం చూసుకోవాలి. మన తలుపు తెరిస్తేనే, మన హృదయమున తలుపు తెరిస్తేనే, మనం దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాని, యేసయ్యని, ఆ ప్రభువుని, ఆ రాజులకు రాజుని మన హృదయంలోకి ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. మనం ఆ హృదయం అనే మరి తలుపులు తెరవబడ్డాయా లేదా ఇంతవరకు? కదా! మరి ఆ దేవాది దేవుడు, ఆ మహిమగల రాజు నీలోనికి రావాలంటే, ముందు నీలోనికొస్తాడు. తర్వాత నీ కుటుంబంలోనికి, నీ పిల్లల్లోకొస్తాడు కదా! అందుకని మనం ఏం జేయాలి? దేవునికి లోబడుతూ ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి. అప్పుడే నీ హృదయంలోకి, నీ ఇంటిలోనికి, నీ పిల్లల్లోనికి, నీ పైనకి దేవుడు మరి రావటానికి ఇష్టపడతా ఉంటాడనమాట. కదా! మరి గుమ్మముతో పోలుస్తున్నాడు. గుమ్మం మొదటగా ఉంటుంది. మొదటి స్థానంలో ఉంటుంది గుమ్మం. నువ్వు మొదటగా నిలబడాలంటే, అందరిలో నువ్వు ధైర్యంగా నిలబడాలంటే, ధైర్యంగా మాట్లాడగల, ధైర్యంగా నీ తల ఎత్తబడాలంటే, నీలో ఉన్ ఎటువంటివి చెడు తలంపులే గాని, పాపమే గాని, దోషమే గాని, దుష్టత్వమే గాని ఏది గూడా నీలో ఉండకూడదు. శుభ్రంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కడుక్కోవాలనమాట. ఆ మహిమగల రాజు ఎవరు? మరి నీలోనికి రావాలంటే, ఆ ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు గదా మన దేవుడు. మరి నీలోనికి, నాలోనికి రావాలంటే, మనము నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్నట్లయితే గనక, పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే గనక, నువ్వు ఒక గుమ్మంతో దేవుడు పోలుస్తున్నాడు. గుమ్మం అంటే మామూలు కాదు గదండీ. ఆ గుమ్మము, ఆ తలుపులు తెరుచుకున్నప్పుడు, ఆ ఇంట్లోకొచ్చినప్పుడు సమస్తం మనం అనుభవించడానికి ఉంటది. వంట జేసుకోవచ్చు, వంటగదిలోకెళ్ళి. హాల్‌లో కూర్చోవచ్చు, హాయిగా టీవీ చూసుకోవచ్చు. దేవుని వాక్యం పెట్టుకొని వినొచ్చు హాల్‌లో కూర్చొని. కదా! మన బెడ్‌రూమ్‌కైతే సేద తీర్చుకోవచ్చు. చక్కగా మరి సుఖమైన నిద్ర. కదా! మరి ఇన్ని అవకాశాలున్నాయి. అదే దేవాది దేవుని, ఆ మహిమగల రాజు ఎవరు? మరి ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన క్రీస్తు. ఆ దేవుడు నీ హృదయంలోకి రావాలంటే, నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వేం చేయాలి? నీ తల పైకెత్తబడాలంటే నువ్వెలా ఉండాలి? మరి ఈ రోజున దేవునికి విరుద్ధంగా ఉన్నావా? దేవునికి ఆయాసకరంగా ఉన్నావా? నీ హృదయం తెరవబడ్డదా ఇంకా? నీ తలుపులు తెరవబడ్డాయా నీ హృదయంలో? దేవుణ్ణి ఆహ్వానించావా లేదా? ఆహ్వానించకపోతే ఇప్పటికైనా మరి దేవుని తెలుసుకొని, ఆ రాజులకు రాజుని, మహిమగల రాజుని, ఆ క్రీస్తుని, ఆ! దేవాది దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. నీ దేవుని దగ్గరకొచ్చి, ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని ఒప్పుకొని, నీ తల పైకెత్తబడాలంటే, నువ్వు అందరిలో కలిసి తిరగాలంటే, ఒక ధైర్యంగా మాట్లాడాలంటే, ఆ! ఆ ధైర్యం ఎక్కడి నుంచొస్తది? నీలో ఎప్పుడైనా పాపము లేకపోతే గనుకనే నీకు ఆ ధైర్యం. నీ పిల్లల ముందు, సమాజం ముందు, నీ కుటుంబంలో నువ్వెలా ఉంటున్నావు? స్త్రీగా, పురుషుడిగా నువ్వెలా ఉంటున్నావు పిల్లల ముందు? కదా! మన హృదయాలు సరిజేసుకొని, మనం నీతిగా, నిజాయితీగా దేవుని భయభక్తులు కలిగి, మనం ఎప్పుడైతే ఉంటామో సమాజంలో గాని, ఎక్కడికెళ్ళినా అధికారుల ముందు గాని, ఎక్కడికెళ్ళినా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతామండి. స్త్రీలైన, పురుషులైన, ఎవరైనా పిల్లలైనా. మనలో ఎటువంటి చెడు, మనం ఎటువంటి దుష్టత్వం, మనం ఎటువంటి చెడ్డ తలుపులు మనలో ఉండకూడదు. అవన్నీ గూడా తీసేసుకొని, మరి ప్రశాంతమైన వాతావరణంలోకి దేవుని దగ్గరికి, ఆయన పాదాల సన్నిధికొస్తే గనక ఖచ్చితంగా దేవుడు నీలోనికి రావాలని ఆశపడతా ఉన్నావు. ఆ మహిమగల రాజు. ఆ రాజుని, ఆ క్రీస్తుని నువ్వు అంగీకరిస్తేనే నీకు రక్షణ, సమాధానము, శాంతి, ఆశీర్వాదం. నీకు నిత్యజీవం, పరలోక రాజ్యం. లేకపోతే ఆ దేవుడిని నువ్వు పక్కన పెట్టి, నువ్వు నీ ఇష్టానుసారంగా తిరిగి, నువ్వు తలదించుకొని తిరిగేటట్టుగా ఉండినట్లయితే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు. మనందరితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. దేవాది దేవుడు. మనము ఎలా ఉండాలి అనేది. గుమ్మములారా అని చెప్తున్నాడు గదా! గుమ్మము మొదటి స్థానము గుమ్మంది. ఆ గుమ్మము తెరిస్తేనే లోపల మనం అన్నీ అనుభవించగలుగుతాం. పడుకోటానికైనా, తినటానికైనా, కూర్చోటానికైనా కదా! ఆ! అందుకనే వంటగదిలోకెళ్తే సమస్తం మనకి కళ్ళ ముందు కనపడతాయి. హాల్లోకొస్తే అన్నీ ఉంటాయి. చైర్సు, సోఫాలన్నీ ఉంటాయి. కూర్చొని చక్కగా టీవీ ఆన్ చేసుకొని, దేవుని వాక్యం పెట్టుకొని వినొచ్చు. బెడ్‌రూమ్‌లోకెళ్తే చక్కగా భోజనం చేసుకొని హాయిగా ఒక గంట, 2 గంటలు మరి సుఖమైన నిద్ర. అంతటి అవకాశము ఎక్కడి నుంచొచ్చింది మనకి? ఆ దేవాది దేవుడే ఇచ్చిండు గదా! మరి అదే నీ హృదయమైన తలుపు. అదే నువ్వు ఒక గుమ్మంతో నిన్ను పోలుస్తున్నాడంటే, నీ హృదయము తెరవబడాలి. నీ హృదయమైన తలుపులు తెరవబడాలి. ఆ మహిమగల రాజు నీ ఇంటిలోకి రావాలన్నా, నీలోనికి రావాలన్నా, నీ పిల్లలోనికి రావాలన్నా గాని, నువ్వెలా ఉన్నావు? తల ఎత్తుకునేలాగున్నావా? తల దించుకునేలాగున్నావా? తల ఎత్తుకునేలాగా ఉంటేనే నీలోకి వచ్చి ఆయన ఆనందిస్తాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన, నెమ్మది. లేకపోతే దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవునికి మరి ఇష్టం లేని పనులు చేసుకుంటూ, చెడ్డ మాటలు పలుకుతూ, అవిధేయంగా ఉంటూ, మరి చెడు మార్గంలో తిరుగుతూ ఉండినట్టయితే గనక, దేవుడు నిన్ను తల దించేవారిగా, నిన్ను గుమ్మంతో పోలవడప్పుడిగా, తల దించుకునేలాగా ఉన్నావా ఈ రోజున దేవుడు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? మనం సరి చేసుకుందాం.
మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి ఆ గుమ్మములాగా మొదటి స్థానం నీకు ఎక్కడికెళ్ళినా గాని నీకు మొదటి స్థానం నిన్ను గౌరవించాలన్నా, నిన్ను ప్రేమించాలన్నా నీలో ఏముండకూడదు? ఎటువంటి దోషం, ఎటువంటి పాపం, ఎటువంటిది మరి చెడు అనేది మనలో మరి లేనప్పుడే మనల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు. పిల్లలైన, భర్త అయిన, భార్య అయిన, సమాజమైన, బంధువులైన, స్నేహితులైన, తోటి ఉద్యోగస్తులైన, పనివారైన ఎక్కడికెళ్ళినా గానీ మరి తెలియని ప్రజల ముందు కూడా నిన్ను తలగానే ఉంచుతానంటాడుగా దేవుడు. నిన్ను తోకగా ఉంచనని చెప్తాడు. నువ్వు తోకగా ఉన్నావా? తలగా ఉన్నావా? తలగా ఉండాలంటే ఆ మహిమగల రాజు నీలో రావాలంటే నువ్వు గుమ్మంలాగా ఉండాలి. తల ఎత్తుకునేలాగా ఉండాలి. గుమ్మం మనం తలుపులు తీయాలంటే తల వంచుకొనేలా తీయం. తల పైకెత్తుకొని చక్కగా తాళాలు తీసి డోర్స్ తీసుకొని లోపలికొస్తాం గదా! తలుపులు తీసుకొని గదిలోకి. అలాగనే మన హృదయములోకి దేవుని ఆహ్వానించుకుందాం ఈ రోజున. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదాలకే వందనాలు తండ్రి. ఇదిగో నాయన గుమ్మములతో తండ్రి మమ్మల్ని పోల్చావు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నాయన మాలో ఎటువంటి దోషము, పాపం ఉన్న తండ్రి మీరు క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేసి నాయన వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్న ప్రభు నాయన. అయ్యా తండ్రి ఎక్కడికెళ్ళినా నాయన ఈ దేశంలో గాని, సమాజంలో గాని తండ్రి నాయన ఏ ప్రాంతానికి వెళ్ళినా తండ్రి బంధువుల ఎద్దు నా తండ్రి నాయన స్నేహితుల మధ్య ప్రభు నా తండ్రి తోటివారి మధ్య రక్త సంబంధంలో పాలివారి మధ్య ఎక్కడికెళ్ళినా తండ్రి తల ఎత్తుకునే వారిగా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందలు. వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్న తండ్రి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. మహిమగల రాజు నీలోనికి రావాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మనలో ఎటువంటిది ఉండకూడదని మన హృదయములో, మన మనసులో ఎక్కడ కూడా ఎటువంటి పాపం, ఎటువంటి తలంపులు, ఎటువంటి చెడ్డు అనేదే ఉండకుండా మనం యేసు రక్తంలో మనం కడగబడుదుముగాక యేసు నామములో. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అయ్యా నీకు వందలు. మొదటి స్థానములో తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డ ఉండులాగా కృప చూపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.